హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మొత్తానికి బయటకైతే వచ్చేసామండి. ఫస్ట్ టైం పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఎగ్జిబిషన్కి అయితే తీసుకొచ్చామండి గుంటూరులో. ఎంట్రన్స్లో అయితే అలా ఉందండి. ఒక డ్రాగన్ టికెట్స్ ఎవరు తీసుకొస్తారు అంటే మా బాబు వెళ్ళి నేను తీసుకొస్తాను డాడీ అని వెళ్ళి టికెట్స్ తీసుకొచ్చాడండి. లోపలికి అయితే ఎప్పుడే ఎంటర్ అవుతున్నాం చూడండి. అది ఒక హారర్ లాగా అనిపించిందండి. లోపలికి ఎంటర్ అవుతుంటే చాలా బాగుందండి. ఇక్కడ డాడీని చూడు, వెనకాల వీడియో చూడు అని మా పిల్లలిద్దరూ చెప్తున్నారండి. ఇంకా ఎంటర్ అయిన వెంటనే ర్యాంప్లో నుంచి లెఫ్ట్ సైడ్ అయితే టోకన్స్ ఇస్తున్నారు. ఏంటని అడిగితే ఫ్యామిలీ మొత్తాన్ని ట్రిప్కి పంపిస్తున్నారంటండి. టోకన్లో ఒక నేమ్ వస్తే అంటే లక్కీ డిప్ లాగా తీస్తున్నారు. ఇక్కడ ఫౌంటైన్ దగ్గర అయితే ఒక మత్స్యకన్య మధ్యలో కూర్చొని ఉన్నారు. ఆవిడ బంగారు పోత అయితే పోసారండి. ఇంకా వచ్చేసిన తర్వాత 3D పిక్చర్స్ దగ్గర ఎవరి పెర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు చూపిస్తున్నారు మా పిల్లలిద్దరూ. ఒక్కొక్కళ్ళు మదర్ తెరిసా గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, అబ్దుల్ కలాం గారి దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకోవడం. మేము ముగ్గురం అయితే గుహలోకి వెళ్తున్నట్టు అయితే 4 ఫోటోలు తీసుకున్నామండి. పిల్లలైతే 3D పిక్చర్స్ దగ్గర ప్రతి దాన్ని కూడా చూశారు. ఇక్కడైతే మా అమ్మాయి పులితో వేట గీతుతో ఆట మామూలుగా ఉండదని చెప్పేసి అంటుంది. ఇంకా తర్వాత అదే వీడియోని మళ్ళీ మా బాబు వచ్చేది ట్రై చేశాడండి. ప్రతి వీడియో దగ్గర వీళ్ళే ఉన్నారు. బాగా ప్రతి వీడియో దగ్గర అయితే ఫొటోస్ అన్నీ దిగుతున్నారు. కాకపోతే ఇప్పుడే స్టార్ట్ చేసినట్టుందండి ఎగ్జిబిషన్ అయితే. ఎక్కువ మంది అయితే లేరు. హాఫ్ మెంబర్స్ అలా అయితే ఉన్నారు. 100%, 60% అయితే ఉన్నారు. ఇంకా లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఒక పప్పీ డాగ్ అయితే చూసామండి. చాలా క్యూట్గా ఉంది. ఇంకా ఆయన కూడా దాన్ని లోపలికి అయితే తీసుకొని వచ్చారు. ఎవరైతే అబ్జెక్షన్ అయితే ఏం చెప్పలేదండి దాని గురించి. ఇంకా ఎంటర్ అయిన వెంటనే గేమ్ అయితే ఆడారండి మా వాళ్ళు. నేను కూడా ఆడాను. 50 రూపీస్కి 6 రింగ్స్ అలా ఇచ్చారు. ఫస్ట్ మా వారు వేసారు, అవ్వలేదండి. తర్వాత మా అమ్మాయి వేసింది, నేను వేస్తాను, తనకి అవ్వలేదు. నెక్స్ట్ మా అబ్బాయి వేసాడు, అవ్వలేదు. ఇంకా సర్లే రండి అని చెప్పేసి ఇంకా మా వారు ఇక్కడ బేల్పూరి అయితే ఇప్పించారు పిల్లలకి. అది తింటున్నారు. ఇంకా బేల్పూరి తిన్న వెంటనే చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుందని అడిగారు. మళ్ళీ ఇంకా అందరం చలో మన ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఐస్ క్రీమ్ అయితే పర్లేదండి, మరి అంత బాగా అని కాదు కానీ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. కానీ కాస్ట్ అయితే ప్రతిదీ చాలా ఎక్కువ అండి. చాలా కొన్ని బాగా కాస్ట్గా ఉన్నాయి, ఎక్కువ కాస్ట్గా ఉన్నాయి. కానీ నైట్ టైం కదండి, చాలా బాగుంది, చల్లగా ఉంది. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కానీ తిరగడానికి కానీ అన్నీ చాలా ఉన్నాయి. మేము ఎక్కువ ఎక్కలేదండి. పిల్లలు అయితే 2-3 ఎక్కారు. జెయింట్ వీల్ అలాంటివి కాకుండా కొన్ని చిన్నవి రైడ్స్ ఉంటాయి కదా, రైడ్స్ అయితే ఎక్కారు. రైడ్స్ అవి ఎక్కి ఇంకా మళ్ళీ అలసిపోయారండి. మళ్ళీ ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా కేక్ మీద చాక్లెట్ క్రీమ్ అయితే ఫౌంటైన్లో యాడ్ చేసి ఇచ్చారనమాట. అంత టేస్ట్ అయితే అనిపించలేదండి నాకైతే ఇది. ఇంకా నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ లేడీస్కి సంబంధించిన షాప్లోకి అయితే వచ్చామండి. ఇయర్ రింగ్స్, స్టిక్కర్స్, బ్యాండ్స్ ఏమైనా చూద్దామని చెప్పేసి కొన్ని ఫ్లక్కర్స్, ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నెయిల్ పాలిష్ 2-3 నేను వేలుకైతే వేస్ట్ చూస్తున్నానండి. నెయిల్కి మా వారు ఎందుకు అలా చేస్తావు, అలా చేయొద్దు అని చెప్తున్నారు. ఎంతైనా లేడీస్ కదండి, అలా అనిపిస్తుంది చూసి తీసుకోవాలని. కలర్ ఎలా ఉందో మంచిగా మ్యాచ్ అవ్వాలి కదండి, అలా అయితేనే మనం తీసుకుంటాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఈ ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా అమ్మాయి నేను కొన్ని డ్యాన్స్ వేస్తాను తీయండి బాగుంది అక్కడ అని చెప్పింది. మళ్ళీ ఇటైతే వచ్చాము. ఆ తర్వాత ఇక్కడంటే ఐస్ కోలానో నాకైతే తెలియదండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను దాన్ని. ఏం లేదు, ఐస్ని రోల్ చేసేసి ఫ్లేవర్ అనేది పోసిచ్చారు. నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదండి అది. మా పిల్లలిద్దరు అయితే మ్యాంగో ఒకళ్ళు, గ్రేప్స్ అయితే ఒకళ్ళు అయితే తీసుకున్నారు. మా వాడు ఇచ్చాడు, మమ్మీ నువ్వు కూడా టేస్ట్ చేయి మమ్మీ అని చెప్పేసి. నాకేమో అంత అనిపించలేదు. ఇక్కడ ఒక జలకన్య వాటర్ పోస్తున్నట్టుంది. ఇంకా కోలా బాక్స్లు ఉన్నాయి కదండి, గ్లాసెస్ ఉన్నాయి కదా, ఆ గ్లాస్లో అయితే వీళ్ళు వాటర్ పడుతున్నారనమాట. అట్లా ఫోటో దిగుతున్నారు. నేను కూడా ట్రై చేశానండి. ఫోటో అయితే చాలా బాగుంది. మళ్ళీ ఫైనల్గా అయితే ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోయామండి లోపల నుంచి.
ఇంకా లాస్ట్లో అయితే పిల్లలిద్దరూ ఫోటోలు దిగారు, మా వారు దిగారు. మా వారు నేను కొన్ని 3-4 ఫొటోస్ అయితే తీసేసుకున్నామండి. ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫౌంటైన్స్ లాగా, ఫౌంటైన్ కాదు, వాటర్ జలపాతం దగ్గర, జలపాతం కొండలపై నుంచి వాటర్ పడుతున్నట్టు, ఇక్కడ ఈ హార్ట్ షేప్ దగ్గర, అలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఫైనల్గా సెల్ఫీ అండి. సెల్ఫీ లేకపోతే లాస్ట్లో బాగోదు కదండి ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. ఫైనల్గా సెల్ఫీ దిగేసి బాయ్ చెప్పేసాము. అందరికీ బాయ్ అండి. వీడియో ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.